తాడిపత్రిలో అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనుక్షణము ప్రజలను ఇబ్బందులు పెట్టేటట్టుగా లోకల్లో ఉండేటువంటి నాయకులను కూడా తప్పుడు కేసులు పెట్టి హరాస్మెంట్ చేస్తారు. ఈ రోజు కూడా అనంతపురంకు ర్యాలీగా పోయి అక్కడ ధర్నా చేస్తూ ఎప్పుడో లారీ కేసు BS3 BS4 వెహికల్లకు వంటి కేసులు పెట్టినందువల్ల ఈరోజు అందుకు సంబంధించిన అధికారులను నన్ను కూడా ఆ కేసులో పెట్టాలని ఈరోజు అనంతపురం బయలుదేరి ధర్నా చేయడం కూడా జరుగుతుంది. అంటే ఎప్పుడూ లేని విధంగా రాజకీయాల్లో ఏదన్నా కానీ సమస్యలు వచ్చినప్పుడు లేకపోతే ఆ గ్రామాలలో కక్షల కార్పణ ఇప్పుడు కేసులు పెట్టేవాళ్ళు తప్ప అనుక్షణం ఏదో విధంగా కేసులలో పెట్టి అరెస్ట్ చేసి తాడిపత్రికి నన్ను కూడా రానికోకుండా చూడాలనే ఒక భావనతో ఆయన ఆలోచన చేసి దానికి తోడు కూడా అధికారులు కూడా ఒత్తాసు పలికే పరిస్థితి వచ్చింది. ఈ రోజు కూడా ఎలక్షన్లప్పుడు జరిగినటువంటి అల్లర్ల కేసులో చాలా మంది తెలుగుదేశం కార్యకర్తలు బెయిల్ తెచ్చుకోకుండా కూడా యథావిధిగా టౌన్లో తిరుగుతానే కూడా వాళ్ళపైన చర్యలు కూడా తీసుకోవడం. దీనికి అందరికీ ఎందుకంటే గతంలో లోకేష్ చెప్పినటువంటి రెడ్ బుక్ సంస్కారము తాడిపత్రిలో కూడా జరుగుతుంది. రాష్ట్రంలోనే కాదు తాడిపత్రిలో కూడా అనునిత్యం షాపులకు వాకిన్లు వేసేది ఈ విధంగా మా పైన కూడా దాడి చేయాలనేది అతని ఉద్దేశం. ఏదేమైనా కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరి శాంతి భద్రతలు అనేటివి ఎక్కడ కూడా లేవనేది కూడా ఈ సందర్భంగా. సరే, ఎలా ఎదుర్కోబోతున్నారు మీరు? ఆయన ఛాలెంజ్ చేస్తే ఇమీడియట్ గా మీరు తాడిపత్రిలో ప్రత్యక్ష వాళ్ళకి ధీటైనటువంటి సవాల్ ఇచ్చినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. సో ఎలాంటి పోరాటం చేయబోతున్నారు మీరు? పోరాటం అనేది ఏముంది, నా ఇల్లు ఉంది, అక్కడ మాకు ఆస్తులు ఉన్నాయి, రాజకీయాలు చేస్తున్నాం. అక్కడ మా కార్యకర్తల కోసం మా వాళ్ళ కోసం నేను ఆహర్నిశం పోరాటం అయితే చేస్తా. కాన్స్టిట్యున్సీ పిఠాపురం, నా కాన్స్టిట్యున్సీ పిఠాపురం కాన్స్టిట్యున్సీ. సరే, ప్రజలు ఎవరిని గెలిపిస్తారో వాళ్ళది. ఈరోజు ప్రధానంగా మీ అందరికీ తెలుసు, వచ్చిన విషయం తెలుసు. ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అందరూ ఏం చెప్పారు, అధికార పక్షంలోకి వచ్చాక ఏం జరుగుతుందనేది అందరికీ అర్థమవుతుంది. బద్దలు కొట్టడాలు, ధ్వంసం చేయడాలు, హత్యలు, అత్యాచారాలు ఇదే నడుస్తుంది 40 రోజుల నుంచి. బట్ మనం చూసినట్లయితే ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా పోలీసు కానీ గవర్నర్ కానీ అందరికీ చెప్పినా కూడా దాని మీద ఏమీ స్పందన లేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన విషయాలకి ప్రస్తుతం ప్రభుత్వంలోకి వచ్చిన చేసిన విషయాలకి పొంతన లేకుండా నడుస్తుంది. అందులో మా కార్యకర్తలను రక్షించుకోవాలి, మా కార్యకర్తలను కాపాడుకోవాలి. మా నాయకుల మీద జరుగుతున్న దాడులను నిరసిస్తూ, హత్యాకాండాన్ని నిరసిస్తూ, వాళ్ళ బిల్డింగులు, భవనాలు, ఆఫీసులు ధ్వంసాన్ని నిరసిస్తూ ఈరోజు జంతర్ మంతర్ దగ్గర అందరూ కూడా పార్టీ నాయకత్వం, మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అందరూ కూడా ఈరోజు ధర్నా పెట్టడం జరిగింది. తప్పకుండా దీన్ని చూసి కేంద్ర ప్రభుత్వము, అదేవిధంగా హోమ్ మినిస్ట్రీ కూడా స్పందించాలి. రాష్ట్ర ప్రభుత్వాలకి ఖచ్చితంగా ఆదేశాలు ఇవ్వాలి. విధ్వంసకాండలు లేకుండా న్యాయపరంగా ఏదన్నా ఉంటే చట్టపరంగా చేసుకోవాలి తప్ప ఇలా దౌర్జన్యకాండలు మానుకోవాలనేది మా విజ్ఞప్తి. సో పవన్ కళ్యాణ్ కూడా నోరు మెదపడం లేదు ఈ అంశాలపైన. ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నోరు మెదపడట్లేదు, ఉప ముఖ్యమంత్రి కూడా నోరు మెదపడలేదు. కారణం ఏమంటారు? పరోక్షంగా ప్రోత్సహించడం అనేది అంటే అట్లా చూస్తుంటే పరోక్షంగా ప్రోత్సహిస్తున్నారు అనడం కన్నా అసలు పట్టించుకోవట్లేదంటే ప్రోత్సహించినట్టే. పట్టించుకొని ఇప్పుడు ఏదో గ్రూప్ తగాదాలు, పార్టీ తగాదాలు, ప్రత్యర్థుల వర్గాలు అని చెప్పడం వల్ల జరిగేది అక్కడ పోయేది ప్రాణాలు పోతున్నాయి. ఆస్తులంటే మళ్ళీ సంపాదించారు, ప్రాణాలు ఎక్కడ తెస్తారు? నిర్దాక్షిణ్యంగా రోడ్డు మీదకి లాక్కొచ్చి చేతులు నరికి, కాళ్ళు నరికి, పేకలు నరుకుతుంటే ఇది ప్రత్యర్థుల గోల కింద అంటగట్టడం అంటే ప్రభుత్వం బాధ్యత వహించట్లేదు అనేది అర్థమవుతుంది. బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించడం వల్ల సమాజంలో శాంతి భద్రతలకి అక్కడ విఘాతం కలిగే పరిస్థితి ఉంటే ప్రజలు కూడా దీన్ని హర్షించరు. బహుశా ఇప్పుడు ఏం చేయలేకపోవచ్చు అధికారం ఉందని, బట్ కానీ ప్రజలు దీన్ని హర్షించరు. కాబట్టి ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత వీళ్ళు కూడా ప్రజలే. వేరే పార్టీ అయినంత మాత్రాన, మీకు ఓటు అయినంత మాత్రాన, ప్రతిపక్షానికి ప్రోత్సహించిన మాత్రాన ఇట్లాగా ప్రాణాలు తీసే పరిస్థితులు ఉండడం అనేది ఎప్పుడూ ఎవరికి మంచిది కాదు. ఖచ్చితంగా స్పందించాలి దీని మీద. ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి, చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. ప్రధానంగా మేడం, ఇటు ఈస్ట్ వెస్ట్ గోదావరిలో మనం చాలా విగ్రహాల ధ్వంసం ఇటువంటి ఘటనలు చూస్తున్నాం. సో ఎలా ఎదుర్కొనేటువంటి వ్యూహరచన చేస్తున్నారు వీటన్నిటిని? అంటే ఎదుర్కోవడం అంటే ఇప్పుడు మేము ప్రతిపక్షంగా చేయాల్సింది ఏంటంటే విషయాలన్నింటినీ కూడా ప్రభుత్వ దృష్టికి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకురావటం.
ఇప్పుడు బాధ్యత వహించాల్సింది కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి మనకు కనపట్లేదు. అదే చెప్తున్నాం. ప్రభుత్వము కేవలం ఒక పార్టీ పక్షాన తమ పార్టీ పక్షాన్ని నిలవటం కాదు. ప్రభుత్వం ప్రజల పక్షాన్ని నిలవాలి, సమాజం పక్షాన్ని నిలవాలి. సమాజంలో శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. 50 రోజులైతే ఉంది వాళ్ళు అధికారంలోకి వచ్చి. ఎవరికైనా కానీ 100 రోజులు టైం చేయాలా, 100 రోజుల వరకు మాకేం పని ఉండదు ప్రతిపక్షంగా అని చెప్పి మేము అనుకున్నాం. వాళ్ళు అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి వాళ్ళ యొక్క వైఖరి కానివ్వండి, ఆ యొక్క తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం కానివ్వండి, కక్ష సాధింపు చర్యలు, భయాందోళనకు గురి చేయాలి, వైసీపీ కాడర్ లేకుండా చేయాలి, వైసీపీ కార్యకర్తల మీద కేసులు పెట్టాలి. ఈ ఆలోచనతోటి వాళ్ళు ఎలక్షన్లకు ముందు నుంచే వాళ్ళు చేసినటువంటి ఆ యొక్క ప్రేరేపిత ఆ యొక్క హింసాకాండ ఏదైతే ఉందో, ఆ యొక్క రెడ్ డైరీ రాజ్యాంగం ఏదైతే ఉందో అదే నడుస్తూ ఉంది తప్ప రెడ్ బుక్ అంతకు మించి అందుకే రాజ్యాంగం కింద నడుస్తూ ఉంది. ఇప్పుడు ఆ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం నడవట్లేదు ఆంధ్రప్రదేశ్లో. ఈరోజు కక్ష సాధింపు చర్యలు ఎక్కడ ఏ నియోజకవర్గంలో చూసినా కూడా దానికి మరి పరాకాష్ట వినుకొండలో లైవ్లో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను చంపితే ఇంకా ఎవరు కూడా ఇంకా భయాందోళనకు గురై దగ్గరకు రాకుండా ఉంటారు. ఇక వాళ్ళు పూర్తిగా ఇంటికి పరిమితం అయిపోతారు. మరి రాజకీయంగా వారు పూర్తిగా మరి వాళ్ళని పారద్రోలించని ఒక ఆలోచనతోటి చేయడం అనేది నిజంగా ఒళ్ళు గగురు పరిచే ఒక కార్యక్రమం ఈరోజు. అయినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి మరి హింసా ప్రేరిత మరి రాజకీయాలకు ఎప్పుడు కూడా భయపడేది లేదు. ఖచ్చితంగా ప్రతిఘటిస్తాం, పోరాటం చేస్తాం. పోరాటాలు మాకేం కొత్త కాదు. ఈరోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఢిల్లీలో ధర్నా చేస్తూ యావత్ దేశానికి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందనే దాన్ని చూపించడానికి ఈరోజు మేము ఇక్కడికి రావడం జరిగింది. ఖచ్చితంగా ఇలాంటి హత్య రాజకీయాలు ప్రజాస్వామ్యవాదులు ఎవరు కూడా హర్షించరు. కాబట్టి అన్ని పార్టీలు కూడా ఎవరైతే ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటున్నారో మరి శాంతి కాముకున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా సమర్థించాలని చెప్పి కోరుతాం.